క్షణార్థులుల్లా అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ లచ్చక ముచ్చట్లకు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం. మరి ఆలస్యం ఎందుకు, షురు చేద్దాం ఆ ముచ్చట్లు. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడరు. మరి రాష్ట్రం అంతటా ఎత్తాలు బీజేపీ టీఆర్ఎస్ లీడర్లు ధర్నాలు. ఎవరిది కరెక్టో తెలియక ఆగమవుతున్నారు రైతన్నలు. గరం మీద ఉన్న హరీష్ అన్న తప్పుగా మాట్లాడిండట కిషన్ అన్న. తాటి చెట్టు ఎక్కుతున్నది గీ బుజ్జి, కుల వృత్తులను కాపాడుకోవాలి కదా మరి. ఏం మాట్లాడుతున్నావు బాపు? నేను గా పని చేస్తానా? దోస్తుగాలు ఏమనుకోవాలి? నా ఇజ్జత్ ఏం కావాలి? గిట్లా ఇయ్యాల రేపు చాలా మంది యూత్ పిల్లగాలు వెనుకటి సంది అయ్యవ్వలు చేసే పనిని ఇప్పుడు చేయాలంటే వాళ్లకు నామూషిగా అనిపిస్తుంటుంది. అయితే ఓతానా గీ బుజ్జి సుడురి ఏం చేస్తున్నదో. వారేవా సూచిల్లాను లగ్గి బుజ్జిని మోకు కట్టుకొని తాటి చెట్టు ఎక్కుతున్నది. కొంచెం సుధా గుబులు లేకుండా ఎక్కుతున్నది కదా. తాటి చెట్టు ఎక్కుడే కాదుల్లో తాటి కళ్ళు సుధం గీస్తుందట. తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో ఉండే గీ బుజ్జి పేరు కరిష్మా. 9వ తరగతి చదువుతున్నది. బడికి పోయే వయసులో తాటి చెట్లు ఎందుకు ఎక్కుతున్నది అని అంటే గీ బుజ్జి వల్ల ఇంట్లో వెనుకటి సంది వాళ్ళ తాత తాటి చెట్లు ఎక్కేదట. అటెంక ఇప్పుడు బుజ్జి వల్ల అయ్య తాటి చెట్లు ఎక్కి కళ్ళు దింపి అమ్ముకుంటే దాని మీదనే బతుకుతున్నాడు. అయితే రాను రాను చదువుకున్న పిల్లలు ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకు రాకపోయేటళ్లకు కుల వృత్తులు పడిపోతున్నాయని చెప్పి గీ వృత్తిని కాపాడాలని గీ బుజ్జికి తాడి చెట్లు ఎక్కువ నేర్పిండట బుజ్జి వల్ల అయ్యా. చిన్నప్పటి సంది గీ బుజ్జికి సుతం తాడి చెట్లు ఎక్కాలనే కాయసి ఉండేదట. ఇంకేమున్నది, మోకు కట్టుకొని వెనకాల లొట్టి పెట్టుకొని తాడి చెట్లు ఎక్కి ఒక ఇట్లా కళ్ళు గీస్తున్నది. మరి చదువు బంధు పెట్టిందా అని అంటే చదువుకుంటేనే కుల వృత్తిని కాపాడాలని చెప్పి ఒక ఇట్లా అప్పుడప్పుడు తాడి చెట్లు ఎక్కుతున్నది. తాడి చెట్టు తల్లి సల్లగుండా నీకు ఎల్లదాయే కళ్ళు గీయకుండా. ముర్రి ముంతడు కళ్ళె ముద్ద తినిపిస్తాది. తాతలు తండ్రులు తాళ్ళెక్కే బతికిండ్రు. ముస్తాదే నీకున్న పెద్ద ఆస్తిరన్న. దినదిన గండము నూరేలా ఆయుస్సు. అయ్యో పూట పూట తాడు ఎక్కుతావు నువ్వు, పూటకెళ్ళక తల్లడిల్లుతావు. మన తానసుతం శాన కులవృత్తులు మరుగున పడుతూనే ఉల్లా. గందుకే ఎనికటి సర్ది బువ్వ పెట్టిన కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఏమంటారు? మనం ఒక బాటిల్ నీళ్ళు తాగినామనుకోలే ఎటు పోతాయి? తాగిన నీళ్ళు కడుపులగే కదా పోయేది. గదెం పిచ్చి ప్రశ్నలు వచ్చక్క అని పరేషాన్ కాకుల్లి. తాగిన నీళ్లను ఆగబట్టి మళ్ళా మొత్తం గ్యాబు లేకుండా పుక్కిలిచ్చుడు ఎవ్వరితోనన్నా అవుతుందా చెప్పుర్రి? ఎందుకు కాదంటున్నాడు గీ అన్న. అన్న సురుయ్యే మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అంటారు. గిట్లా ఒక్కొక్కలకు ఒక్కో టాలెంట్ ఉన్నట్టు గీ అన్నకు నీళ్లను పుక్కిలించే కళ ఉన్నది. మొన్నటి సంది తెలంగాణ రాజకీయాలు వడ్ల కొనుగోలు మీదనే నడుస్తున్నాయి. కేంద్ర సర్కారే కొంటలేదని రాష్ట్ర సర్కారు. అంతా మీరు చేయబట్టే రైతులు ఆగమవుతున్నారని బీజేపీ లీడర్లు గిట్లా ఒకరి మీద ఒకరు బాగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. మంత్రి హరీష్ అన్న మళ్ళా విలేకరులతోని మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో ఇందం అన్న చెప్పే.
మైకు మంచిగానే పనిచేస్తున్నదన్నా, ఇక మాట్లాడు. గౌరవనీయ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరి మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ నిన్న ట్విట్టర్లో కూడా ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి మరి పచ్చి అబద్ధాలను ట్విట్టర్ ద్వారా పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా దురదృష్టకరం. మరి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులతో పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అబద్ధాలు మాట్లాడడంలో ఇప్పటికే బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ నాయకులను చూసి మరి ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి వారి వ్యవహార శైలి. కిషన్ రెడ్డి అన్న తప్పుగా మాట్లాడిండా? ఏమన్నాడన్నా? వడ్లు కొనవద్దని చెప్పింది బీజేపీ పార్టీ, వడ్లు కొనాలని ధర్నా చేసే పార్టీ బీజేపీ పార్టీ. అంటే వడ్లు వేయొద్దు, వడ్లను మేము తీసుకోము అని చెప్తున్న పార్టీ బీజేపీ పార్టీ, వడ్లు కొనాలి వరి పంట వేయాలని మాట్లాడుతున్నటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీ. అంటే ఎంత భిన్నంగా మాట్లాడుతున్నారని దాన్ని ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్కి ఇట్లా 5,000 కేంద్రమే ఇస్తున్నదని ఆయనను బీజేపీ చెప్పింది కదన్న. మరి కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 5,000 అని మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అన్న, కేసీఆర్ కిట్టు ముచ్చట అటుంచితే గ్యాస్ మీద రాష్ట్ర సర్కారు పన్నేస్తుందని చెప్తున్నారు, నిజమేనా అన్న? గ్యాస్ సిలిండర్ల పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తుందని కూడా బీజేపీ నాయకులు మాట్లాడినారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేయడం లేదని నేను ఛాలెంజ్ చేస్తే ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి మళ్ళీ మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారి గ్రూప్స్లో కానీ సోషల్ మీడియా బీజేపీ ప్లాట్ఫామ్స్ మీద కానీ దాన్ని మాత్రం యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నది, రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నదని మాత్రం ప్రచారం చేస్తుంటారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అన్నటువంటి పద్ధతుల్లో పదే పదే ఒక గోబల్స్ ప్రచారానికి ఇవాళ బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది. కిషన్ రెడ్డి అన్న ట్విట్టర్లో ఏదో చెప్పిండంటున్నావు అన్న, ఏందది? ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా ఇది వారి ట్విట్టర్ ఇది వారి ట్విట్టర్లో కిషన్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్. అఫ్కోర్స్ ప్రెస్ మీట్లో కొంత మాట్లాడినారు, మళ్ళీ ట్విట్టర్లో కూడా వారు పోస్ట్ చేసినారు. ఏమంటారు ఇందులో? వారు 2 విషయాలు ఇందులో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అంటారు వారు. ఒకటి. రెండవది ఏమంటారంటే ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి కామెంట్స్. అసలు ఇందులో నిజమేదో మీరు చెప్తారా అన్న? మరి వాస్తవాలు ఏంటనేది ఒకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా 2 విషయాలు వారు చెప్పింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలమే ఇవ్వలేదు అంటున్నారు వారు. అసలు విషయం ఏంటి? దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను కూడా మన నిమ్స్ ఆసుపత్రి కోసం కట్టినటువంటి భవనాన్ని రెడీమేడ్గా మనం ఎయిమ్స్కి ఇచ్చేసినాం. వాస్తవానికి స్థలం ఇస్తే బిల్డింగ్ అంతా మీరు కట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 20 జనవరి 2015 రోజు వారే బీబీ నగర్ నిమ్స్ ప్రిమిసెస్ను సందర్శించి ఆ బిల్డింగ్స్తో సహా మొత్తం కూడా ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంటే ప్రభుత్వం తొందరగా రావాలి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అని కట్టిన భవనాన్ని కూడా ఈరోజు బహుశా దేశంలో ఎక్కడ ఇచ్చుండరు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు 200 ఎకరాల భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. మరి స్థలం ఇచ్చినట్టు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అన్న మితానా? ఇలా మరి కిషన్ రెడ్డి గారు అంటారు మీరు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా స్థలమే కాదు భవనం కూడా ఇచ్చినాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇగో ఇది స్థలం ఇచ్చినటువంటి లెటర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్
కె వెంకటరెడ్డి తహసీల్దార్ బీబీ నగర్ మండల్ టు ద డైరెక్టర్ ఎయిమ్స్ బీబీ నగర్. తేదీ 10/5 మే నెల 2020, అంటే ఒక సంవత్సరంన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంట్లో సంతకం కూడా ఉంది. రిసీవ్డ్ అబోవ్ మెన్షన్డ్ కాపీస్ ఇన్ ఒరిజినల్ అని సంతకం పెట్టి ఎయిమ్స్ అధికారులు స్టాంప్ కూడా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది. మరి ఇంత పచ్చి అబద్ధం కిషన్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? భవనం ఇస్తేమి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని కూడా సంవత్సరంన్నర క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రెవెన్యూ శాఖ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పత్రం ఇది. ఏడేడా ఎంత స్థలాన్ని ఇచ్చిల్లో ఓపారి చెప్పులన్నా. ఇందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ మండలంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఇచ్చినామో కూడా సెకండ్ పేజీలో. నగర్ మండలం కొండమడుగు గ్రామంలో 49 ఎకరాల 25 గుంటలు, రంగాపూర్ గ్రామంలో 151 ఎకరా 39 గుంటలు, ఈ 2 గ్రామాల్లో మొత్తం కలిపి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన కాగితం. మరి ఇలా కిషన్ రెడ్డి గారు స్థలం ఇవ్వలేదు అని మాట్లాడడం సబబేనా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించండి, పనులు ప్రారంభించండి, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరిపించండి. కానీ మీరు ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వనట్టుగా ట్విట్టర్లో ఒక మంత్రిగా ఉండి పెడితే ఇది పూర్తిగా బాధ్యత రహిత్యమైనటువంటిది. మేము స్థలము ఇచ్చినాం, భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ఇట్లే ఒక ట్విట్టర్ పెట్టి చాలా మీకు గుర్తే ఉంటుంది. ఎర్ర బస్సుల గురించి ఒక ట్విట్టర్ పెట్టిండు గతంలో కిషన్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ట్విట్టర్లో పెట్టి అప్పుడే ఒకసారి 4 గరుచుకున్నారు ఆయన. బహుశా అప్పుడైనా జాగ్రత్తగా ఉంటారేమో అనుకున్నా. ఇప్పుడు ఇంకా కేంద్ర మంత్రి అయినరు, వారు ఇంకా కొంచెం గౌరవం పెరిగింది, వారి బాధ్యత పెరిగిందని అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా అంతే బాధ్యత రహిత్యంగా వారి ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను వారికి సలహా కూడా ఇస్తా ఉన్నా. ఆ సమాచారం ఇచ్చే టీంను కొద్దిగా కరెక్ట్గా పెట్టుకోండి, మంచి టీంను పెట్టుకోండి. ఎవరో ఏదో ఇయ్యంగానే ధన్మని మాట్లాడితే అభాస్పాలైపోతాం. తెలంగాణలో మెడికల్ కాలేజీల కోసం అసలు ఇక్కడ లీడర్లు కేంద్రంలో ఉన్న ఆఫీసర్లను కలవనే లేదట కదన్నా. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడన్నా కేంద్ర అధికారులను కలిశారా, పరిశుద్ధి చేసిండ్రా? మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు. ఇది కూడా పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. నేను డేట్తో సహా చెప్తున్నా. గౌరవనీయులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు జూన్ 21, 2015వ తేదీన జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్ళి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. జూన్ 21, 2015 డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు ఒక 1/2 డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మీద నడ్డా గారు కూడా లేఖ రాసినారు. ఏంటంటే 2015 నవంబర్ 26వ తారీఖు నాడు లక్ష్మారెడ్డి గారి లెటర్కు నడ్డా గారు రిప్లై కూడా ఇచ్చినారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర కేబినెట్ గుర్తించిన లిస్టులో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థించిన ఆసుపత్రులు లేవని, ఇప్పుడు తీసుకోవడం వీలు కాదని ఇది నడ్డా గారు రాసినటువంటి లేఖ. ఇన్నరు కదా హరిచన్న మాటలు. వడ్లు కొనద్దని ఆడ కేంద్రమే చెప్తుంది, కానీ ఇక్కడ బీజేపీ లీడర్లు ధర్నాలు చేస్తారు అని అంటున్నాడు. గట్లనే కిషన్ రెడ్డి అన్న సుతం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అంటున్నాడు. గిట్ల బీజేపీకి టీఆర్ఎస్కు ఇప్పట్లా ఆగేటట్టు లేదులా ఈ మాటల యుద్ధం. వాళ్ళో మాట వీళ్ళో మాట, దీనికి కారణం మీరే, మేం కాదని ఒకరు. అట్లెట్లా అవుతుంది? అంత మీరు చేయబట్టే గిట్లయిందని ఇంకో పార్టీలు. గిట్లా 2 పార్టీల లీడర్లు కయ్యానికి దిగుతున్నారు. కానీ పార్టీల నడుమ
పబ్లిక్కే లీడర్ల పంచాయతీతోని బేజారవుతున్నారు. ఎప్పుడైతే హుజురాబాద్ ఎన్నిక అయిపోయిందో అప్పటి సంది తెలంగాణ రాజకీయాలు వరి పంట మీదనే నడుస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారు వచ్చే యాసంగిలో వరి వేయకుల్లి రైతులు వరి పంట వేస్తే సర్కారు కొనదని కరాఖండ్గా చెప్పేటాళ్లకు ఇటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఏమో సర్కారు గట్టెట్లా కొనది, సర్కారు మెడల్ వంచైనా కొనిపిస్తాం, మీరు వరి పంట వేయాలి అని చెప్పిండు. ఇక అప్పటి నుంచి షురూ అయింది నువ్వంటే నువ్వు సై అంటే సై అని టీఆర్ఎస్ బీజేపీ నడుమ పంచాయతీ. శుక్రవారం నాడు రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ ధర్నా చేస్తామని చెప్పిందో లేదో బీజేపీ లీడర్లు ఒక రోజు ముందే నిరసనలు తెలిపిల్లు. శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం ధర్నాలు నిరసనలు చేసింది. మరి గురువారం బీజేపీ లీడర్లు ఏమన్నారు, శుక్రవారం ధర్నా చేసిన టీఆర్ఎస్ లీడర్లు ఏమన్నారో ఓపారి ఇందం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతునే రాజును చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతు దేహి అని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళ ముందుకు పోయే పరిస్థితికి తీసుకొని వచ్చింది. ఇవాళ మేము ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ అడగదలుచుకున్నాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఇవాళ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ రైతుకు కూడా ఎందుకు ఇష్యూ చేయడం లేదు? ఇవాళ సాయిల్ హెల్త్ కార్డ్స్ కనుక ఇష్యూ చేసి ఉండింటే ఇవాళ రైతులందరూ కూడా వాళ్ళ భూముల్లో ఏం పంటలు పండించుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చేటప్పుడు ఇవాళ రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేకపోయింది? ఇవాళ రుణమాఫీ కనుక చేసి ఉంటే ఇవాళ రైతులు కూడా ఆలోచించేటోళ్ళు, రైతులకు ఇవాళ చేతిలో డబ్బులు ఉండేవి, ఏ పంట వేసుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చేటోళ్ళు. ఇవాళ మేము చాలా మటుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా రైతుల కోసం పథకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫసల్ బీమా పథకం. ఫసల్ బీమా పథకం అనేది ఇవాళ రైతు విత్తనాలు కొనుక్కొని పోయి విత్తనాలు కొన్నప్పటి నుంచి వాళ్ళు పొలంలో వేసుకున్నప్పటి నుంచి నారు పెట్టిన కాడి నుంచి దాన్ని ఇవాళ మార్కెట్ యార్డుకు తీసుకుపోయి అమ్ముకునేంత వరకు కూడా ఫసల్ బీమా పథకం వర్తిస్తుంది. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం రైతులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలా మళ్ళొక్కసారి కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు దోచిపెట్టే విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఆశ్చర్యం కలిగింది. నిన్న బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో చేసేటోళ్ళకు తెలియదు, చెప్పిన వాళ్ళకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాకాలంలో వడ్లు కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించింది. ఎక్కడైతే వడ్లు వస్తున్నాయో అక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి, వడ్లు కొనుగోలు జరుగుతూ ఉన్నది. మరి జిల్లా అధికారులు కూడా గ్రామాలలోకి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నది. మన ప్రాంతంలో ఇంకా వడ్లు ఎక్కడ కూడా ఆ స్థాయిలో కోతలు మొదలు కాలేదు. కానీ బీజేపీకి భయం అయిపోయింది. రేపు బీజేపీ నాయకులకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితులలో ఈరోజు మనం ధర్నా చేస్తున్నామంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే వేసంగి పంట కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను సమాయత్తం చేస్తూ అయ్యా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి రైతు సోదరులారా ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చెయ్యండి అని చెప్పి ఒక పిలుపునియడం జరిగింది. ఆ పిలుపుకు రియాక్షన్ గా ఈరోజు తొండి సంజయ్ మరి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మీరెట్లా కొనారు, కొనాలే రైతులు, ఇదంతా కూడా కొనాల్సిందే పరిస్థితి అని. నేను మొన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తానే రంగంలో దిగి చెప్పిండు, అయ్యా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు, అక్కడ ఉండేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆహార మంత్రి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు మీ విధానం ఏంటో ప్రకటన చేయండి, మా రైతులను అయోమయంలో పడేయకండి అని చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడగడం జరిగింది. తర్వాత ఉదయం పూట ఈ బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాట, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనేక అంశాలు మాట్లాడిండ్రు. ఈ బీజేపీ యొక్క విధానాల వల్ల భారతదేశం యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజు 7.5 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ప్రజల యొక్క స్థితిగతులు ఏ రకంగా రోజు రోజుకు దిగజారుతున్నాయనే మాటను వారు రైతు సమస్యలతో పాటు అనేక సమస్యలు మాట్లాడారు. అందులో అన్నిటికంటే ఎక్కువగా భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, అనేక రాష్ట్రాలు అందరి ఉన్నప్పటికీ కూడా
మనం అందరం కూడా మొట్టమొదట భారతీయులం, తర్వాతనే ఒక ప్రాంతవాదులమని గుర్తించి, అయ్యా మోడీ గారు ఎక్కడో చైనాలో ఉండేటువంటి వాళ్ళు మన దేశంలోకి చొచ్చుకొస్తా ఉన్నారట, అరే దాని గురించి కూడా సోయలేదా అని చెప్పి మాట్లాడితే వారు ఇచ్చినటువంటి బిరుదు కేసీఆర్ గారు మరి ఈరోజు మరి ఆయనకు చెప్పినటువంటి బిరుదు ఏంటంటే దేశద్రోహి, అది మరి అర్బన్ టెర్రరిస్ట్ అని, నక్సల్వాద్ అని బిరుదులు ఇస్తా ఉన్నారు. నిజంగా నేను ఈరోజు అడుగుతా ఉన్నా, బీజేపీ నాయకులారా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రైతుల పక్షాన ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గత సంవత్సరం కరోనా వచ్చి మక్కలు బాగా పండి ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధం లేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం 1850 రూపాయలకు రైతుల దగ్గర కొని మరి ఈరోజు పోల్ట్రీ ఇండస్ట్రీకి 1300కి అమ్మింది. ఒక క్వింటాల్ మీద దాదాపు 600 రూపాయలు నష్టాన్ని మరి ప్రభుత్వం భరించింది. చూసిరు కదా, సుబ్బిపెళ్లి ఎంకి సావుకొచ్చిందన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా తయారైందో సీఎం కేసీఆర్ సమావేశం పెట్టి మరి ఓ క్లారిటీ అయితే ఇచ్చిండు, వరి పంట వేయొద్దని. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్న వరి ధాన్యం కొనుగోలు చేయిస్తామంటున్నాడు. మరి పంచాయతీలా ఎవరి తప్పున్నది, ఎవరి సమస్యకు పరిష్కారం చెప్పాలనో తెలియదు. కానీ సమస్యను పరిష్కరించే లీడర్లే పంచాయతీ పెట్టుకుంటే పబ్లిక్కు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఏది రైటు ఏది రాంగో న్యాయస్థానాలే చెప్పాలే కావచ్చుగా. ఇగో ఇవుల్లా 7 లచ్చక ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి.